8వ అధ్యాయం 2వ అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవ్వడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఈ వచన భాగాలు చాలా ముఖ్యమైనవి, చాలా కీలకమైనవి. మన ఆత్మీయ జీవితానికి పునాది వంటివి. ఈ పునాది సరిగా ఉంటే, దృఢంగా ఉంటే, దీని మీద మన ఆత్మీయ జీవితాన్ని శ్రేష్టంగా మనం నిర్మించుకోగలం. ఈ 2 వచనాలు 8, 9 వచనాలు చూసినప్పుడు ఇది 3 భాగాలుగా మనం విడదీయవచ్చు. మొదటిది హౌ గాడ్ సేవ్స్ అస్, దేవుడు మనల్ని ఎలా రక్షిస్తాడు అని ప్రశ్నిస్తే ఆ మొదటి 8వ వచనంలో జవాబు ఏదనగా ఇట్ ఈస్ బై గ్రేస్, ఆయన కృపచేతనే. ఫర్ ఇట్ ఈస్ బై గ్రేస్ యు హ్యావ్ బీన్ సేవ్డ్. కృపచేతన మీరు రక్షించబడ్డారు. కనుక దేవుడు మనం రక్షించేది ఎలాగూ అని అంటే ఆయన యొక్క కృపచేత. తర్వాత 2వ ప్రశ్న, ఆ కృపను మనకి ఎలాగూ దేవుడు ఇస్తాడు, లేకపోతే కృప మనం పొందడానికి దేవుడు ఉపయోగించే సాధనం ఏమిటి, లేకపోతే ఇంగ్లీష్లో ద ఛానల్ త్రూ విచ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కమ్స్ టు అస్. దేవుని యొక్క కృప ఏ సాధనం ద్వారా, ఏ మార్గము గుండా, ఏ ఛానల్ ద్వారా మనకు అందించబడుతుంది అని అంటే అడంటున్నాడు జవాబు ఇట్ ఈస్ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా. కృప చేత విశ్వాసము ద్వారా మన రక్షణ. కృప దేవుడిస్తున్న దేవుని యొక్క ఆశీర్వాదం, లేకపోతే దేవుడు రక్షించేది కృపచేత మనం రక్షిస్తున్నాడు. ఆ కృపను, ఆ రక్షణానుభవాన్ని మనం పొందడానికి విశ్వాసము ద్వారా మనం మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాం. ఆ తర్వాత 9వ వచనంలో ఆఖరి భాగం, 2వ వచనంలో 3వ భాగం ఏదనగా ఇక్కడ ఒక కాంట్రాస్ట్ ఇస్తున్నాడు. అదేమిటనంటే దేవుడు మనం ఎలా రక్షించాడు అని చెబుతూ క్రియల వలన కాదు, కానీ కృపచేత అనే భావం వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఆ క్రియల వల్ల కాదు అని ఎందుకు చెప్తున్నాడంటే ఎవ్వరు కూడా అతిశయించడానికి వీలు లేకుండా ఉండ నిమిత్తం. కనుక రక్షణ విషయమై మనం ఎవ్వరము కూడా నేను రక్షించబడ్డానంటే మనందరికీ ఒక మాట చాలా సులువుగా వస్తుంది. చీర ఎవరు బాగుందన్నారు అనుకోండి, ఏమంటారు, మరి దాని రేటు అనరా, మీ చీర కొనరా, లేకపోతే నేను తప్పు చెప్తున్నానా? ఏమా, ఏం పేరు? తవిటం చీరలు కొందా? నిద్రావస్థలు ఉన్నట్టున్నావు, ఎక్కడికి వెళ్ళావు? తొట్టలు వెళ్ళావా, తొత్తలు వెళ్ళావా? ఇక్కడ ఉండండి రా, ఉండండి, వినండి. బాగుందని కానీ మరి ఖరీదో, దాని శ్రమో, దాని కష్టమో అంటే ఇదేమిటంటే ఇది బాగుండడానికి కారణం ఇంత ప్రయాసపడ్డాం కాబట్టి బాగుంది. అలాగే రక్షణ విషయమై మనం ఎవరు కూడా నేను రక్షించబడ్డానంటే ఊరికి రక్షణ పొందాను, ఏం చేసి ఎంత చేశాను మీకేం తెలుసు, ఎంత ఉపవాసం ఉన్నాను, ఎంత ప్రార్థన చేశాను, ఎంత ఏడ్చాను, ఎన్ని శేషాలు నీరు కన్నీరు విడిచాను అంటే ఆయన బుడ్లో దాచాడు. దాన్ని బట్టి ఆ బుడ్డిలో ఎక్కువయ్యాయి కాబట్టి నాకు రక్షణ ఇచ్చాడా? అలాగ అనడానికి ఎవ్వరికి కూడా హక్కు లేదు, వీలు లేదు. రక్షించబడ్డామండి ఆయన కృప గురించి కొన్ని వారాల క్రితం చెప్పాను. మీకు ఎవరికైనా గుర్తుందా ఏమిటా కృప గురించి? నిజమా? అవును, నిజమే, అర్హత లేని వరకు ఇచ్చాడు. కానీ మనం దేనికి అర్హులం? ఉగ్రతకు అర్హులం. ఆ ఉగ్రతకు అర్హులమైన మనకు తర్వాత ఉగ్రత తీర్చగలిగిన శక్తి, లేకపోతే ఉగ్రత మన కనపరచగలిగిన శక్తి ఆయనకు ఉందా? ఉంది. ఉగ్రతను ప్రదర్శించడానికి, మన ఉగ్రం అవ్వడానికి
ఉగ్రతకు సంబంధించిన తీర్పు మనకి ఇవ్వడానికి ఆయన సమర్థుడు, శక్తి ఉంది. కానీ కృపచేత దాన్ని ప్రక్కన పెట్టి చాలాసార్లు మనం క్షమిస్తాం, చేతకాక్యం క్షమిస్తాం. మనకు చేతనైతే బలం ఉంటే పగ తీర్చుకుంటాం. కానీ దేవుడు అలా కాక చేయగలిగిన శక్తి, బలము, సామర్థ్యం ఉన్నప్పటికీ ఉగ్రతను పక్కన పెట్టి తను మనకు రక్షణ ఇచ్చాడు. ఆ ఉగ్రత ఏమైంది? ఇప్పుడు ఆలోచన చేస్తే ఆ ఉగ్రత తన కుమారుడిని క్రీస్తు మీదకైనా పంపించాడు. తన ఏకైక కుమారుడి లోకాన్ని పంపి మనం పొందవలసిన ఉగ్రత, మనం పొందవలసిన ఆ శిక్ష తన కుమారునికి అప్పగించి, ఆ కుమారుని యందు ఆయన శిలువ మరణమునందు దేవుని యొక్క ఉగ్రత తీరింది. దేవుని యొక్క న్యాయమునకు అక్కడ సమాధానం కలిగింది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. కనుక ఇది కృపచేత మనం ఎవ్వరము కూడా అతిశయించడం వీలు లేదు. నిత్యత్వానికి దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన బట్టి నిత్యం కృతజ్ఞమై మనం ఉండవలసిన అవసరం ఉంది. గడిచిన శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచుతారు. నిజంగా జరిగింది ఇది. లండన్ ఆ వీధుల్లో ఒక స్లమ్ అంటే అత్యంత పేదవారు నివసించే ప్రదేశం. ఇల్లు లేక, నివాసాలు లేక అక్కడ తలదాచుకుంటూ ఉన్న ఆ కుటుంబాలు లండన్ మహానగరంలో ఒక ప్రదేశమందు ఒకరోజు ఒక జరిగిన సంఘటన. అక్కడ ఒక ఆయన సోషల్ వర్కర్, సంఘ సేవకుడు, ఆయన వీధిలో నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి ఓ దగ్గరికి వెళ్ళి అప్పటికి మళ్ళా బాటిల్స్ ఇవన్నీ లేని కాలంలో ఒక కుండ లాంటిది తీసుకొని ఆ కుండలో పాలు పోయించుకొని బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంది. చిన్నపిల్ల నడుస్తూ ఉంటాడుగా, కన్నుకుంది, పడిపోయింది. ఆ పడిపోవడంతో ఆ కొండ పడిపోయింది, కొండలో పాలు ఒలిగిపోయాయి, కొండ ముక్కలు అయిపోయింది. ఇది చూస్తున్నాడు ఒక ఆయన వెనకాల చూస్తూనే గబగబ వెళ్ళాడు, అమ్మాయిని లేపాడు. లేపి తను ఏం దెబ్బలు తగలేదు కదా అంటే పలకరించాడు. ఆ కొండ తీశాడు. అయితే అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఎంత నచ్చ చెప్పినా మానడం లేదు. ఏమని ఏడుస్తానంటే, నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను కొట్టేస్తాను అని ఒకటే ఏడుపెక్క. అయితే పర్లేదని మీ అమ్మకు నేను చెబుతానంటే, లేదని మా అమ్మ నన్ను కొట్టేస్తాను అంటే అతను కూర్చొని సరైన కొండ ముక్కలని ఏరి మళ్ళీ దాన్ని తిరిగి చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో మళ్ళీ పడి మన ఇంకా ముక్కలైంది. మళ్ళా ప్రయత్నం చేసి కుండంతా చేర్చి చివరికి ఒక హ్యాండిల్ మాత్రమే, జగ్గులాగా ఉన్న పాత్రది, ఆ హ్యాండిల్ మాత్రం పెట్టడానికి ఆ వీలవక అది వదిలేస్తే ఆ అమ్మాయి తీసుకొని అయ్యని పెడతానని చెప్పి హ్యాండిల్ ఆ అమ్మాయి పెట్టడానికి ప్రయత్నం చేసింది. మళ్ళీ కింద పడుతుంది. మొత్తం కొండ లేదు, పాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయడానికి పిల్లలకి ఏడుపు ఆపడం లేదు, లాభం లేదని ఆ సంఘ సేవకుడు ఆమెను ఎత్తుకొని వెంటనే ఒక దగ్గరలో ఉన్న కొండల షాప్కి వెళ్ళి, క్రాకరీ షాప్కి వెళ్ళి అక్కడ ఒక కొండ కొన్నాడు, కొత్తది కొన్నాడు. కొనేసి దాన్ని తీసుకొని ఆ పాలు ఎక్కడైతే తీసుకుందో ఆడు వెళ్ళి పాలు అందులో పోయించుకొని ఆ అమ్మాయి దారి చూపిస్తే ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటి దగ్గర దించేసి అప్పుడు ఏడుపు ఆపేసేది, కొండ పాలు నిండుతో. ఇప్పుడు అంటుంది, అడిగాడు, మరి ఈ అమ్మ నేను కొడతాదో? ఇప్పుడు అమ్మ కొట్టదు, ఎందుకంటే కొండ వాళ్ళన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చేసారు. ఇంకా చెప్పింది అమ్మాయి, మా అమ్మ కొట్టదు ఇంకెందుకంటే బికాజ్ ఇట్ ఇస్ అ లాట్ బెటర్ పిక్చర్ దెన్ వీ హ్యాడ్. ఇంతకుముందు ఉన్నదానికంటే మంచి కొండ మాకు ఇచ్చారు కాబట్టి మా అమ్మ నన్ను ఏం అందు, నన్ను ఏం కొట్టదు అని చెప్పి చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బైబిల్ చెప్పే ఉపదేశం, బైబిల్ చెప్పే బోధ ఏమిటంటే, ఈ లోకమందున్న మనుషులందరికీ కూడా, మనందరికీ కూడా దేవుడు మానవ జాతిని సృజించినప్పుడు దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క స్వరూపంలో మనం చేశాడు. అయితే మన మొట్టమొదటి పితరులైన ఆదాము అవ్వలు వారు దేవుని యొక్క చట్టములకు, దేవుని యొక్క మాటకు లోబడక దేవుని చిత్తానికి అవిధేయులుగా ఉన్న కారణం చేత జరిగింది ఏదనగా దేవుని పోలికలో చేయబడిన ఆ పాత్ర ముక్కలైంది.
పగిలిపోయింది. ఈ పగిలిపోయిన ఈ స్థితిలో మానవ జాతి అంతయు ఉంది. అంటే దీన్ని బట్టి మరి అందరూ ఎవరి వల్ల ఉపయోగం లేదా, ఏది విలువ లేదా అని అనుకుంటే లేదు, విలువ ఉంది. ఎందుకంటే పగిలిన కొండకు కూడా విలువ ఉంటుంది. ముఖ్యంగా ఎంత పాత అయితే, ఒకవేళ భూగర్భ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్ట్ భూమిని చనిపోయే పాత విషయాలు తవ్వి తీస్తే వాళ్ళకి ఆ పాత కొండ ఏదైనా దొరికితే దాన్ని బట్టి ఇది ఏ కాలంది అనేది వారు లెక్క వేయగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. మరి కొంతమంది పాత వస్తువులు, పాత విషయాలు అవి దాచుకోవడం, చూపించడం, ఇది పలానా కాలంది. మా ఇంట్లో మంచం ఉంది, ఆ మంచాన్ని ఇంట్లో అందరూ బయట పడేయాలని చూస్తున్నారు, కానీ దాన్ని నేను కాపాడుతున్నా. ఎందుకంటే ఆ మంచం మా అమ్మకి వాళ్ళ నాన్న ఇచ్చారు. అది నేను చాలా పట్టుదలతో, శ్రద్ధతో ఆ మంచంలో కొంత భాగాన్ని ఇక్కడ తెచ్చాను. కొంత భాగం పోయింది, వేరే విషయాలకు అయిపోయి, కానీ కొంత భాగం తెచ్చాను. ఆ ఉన్న భాగాన్ని దాన్ని కాపాడుతూ ఉన్నారు. త్వరలో ఎక్కడో పెడతారు. ఇంకా చర్చలు పెట్టడం లేదు, చర్చ కూడా పెడితే మంచిది, ఎవరికైనా పనికి వస్తుంది. అయితే ఆ పాత మంచం చాలా విలువైంది, దానిలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. తను మా తాతయ్య, మా అమ్మ వాళ్ళ నాన్నగారు, ఆయన జ్ఞాపకం వస్తారు. ఆ కాలం, ఆ ఊర్లో అవన్నీ జ్ఞాపకం వచ్చే పరిస్థితి. అయితే పాత వాటికి యాంటిక్ పీసెస్ అంటాం మనం, అవి చెప్పుకోవడానికి, చూసుకోవడానికి పనికి వస్తాయి తప్ప, ఇప్పుడు ఈ కాలంలో ఆ మంచం చిన్నది, చాలా చిన్నది. మరి ఇప్పుడు డబుల్ కాట్లు, కింగ్ సైజు, ఇంకేమిటి క్వీన్ సైజు, లార్డ్ సైజు ఇవన్నీ ఉన్నాయి. ఆ సైజులు కాదు, ఆ ఏ సైజులోకి రాదు. దాని పరుపు కావాలంటే కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలి. ఒకసారి తెప్పించాను, ఆర్డర్ ఇచ్చి కంపెనీకి తెప్పించి ఆ పరుపు ఆడుతున్నాం, కానీ ఇప్పుడు అయిపోయింది, కానీ ఇంకో పరుపు మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి. ఏ కంపెనీకి ఇవ్వాలో చూడాలి. అయితే ఇప్పుడు ఆ కొండ, పగిలిపోయిన కొండ విలువ కొంత ఉంది, కానీ పాలు ఇంటికి తీసుకొని రావడానికి ఆ కొండ ఎంత మాత్రం కూడా పనికి రాకుండా ఉంది. దాంట్లో పాలు పోయినాం, నీళ్ళు పోయినాం. అదేవిధంగా మానవ జాతి అంతయు కూడా పగిలిన స్థితిలో, విరిగిన స్థితిలో దేవునికి ప్రీతికరముగా మనం ఉండలేకపోతూ ఉన్నాము. ఇంకా దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులము కాలేని స్థితిలో మనం ఉన్నాం. మానవ జాతి అంతయు, ఒకప్పుడు మనము కూడా అదే స్థితిలో ఉన్నవారం. మన పగిలిన స్థితి, పాపం వల్ల పగిలిన స్థితి వల్ల విషయమేదనగా దేవునికి ఏమాత్రము కూడా విలువలేని స్థితిలో, దేవునికి తృప్తిని, నెమ్మదిని కలిగించని స్థితిలో, ఒకవేళ ఏదో వినియోగం ఉంది, ఏదో జరుగుతుంది, కానీ అసలైన దేని కొరకైతే మనిషిని చేస్తాడు ఆ వినియోగం మాత్రం జరగడం లేదు, చేయలేని స్థితిలో ఉన్నాడు. రోమపత్రిక 3:10-12 మనం చూస్తే, రోమపత్రిక 3:10-12 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతికివాడు ఎవడునూ లేడు, అందరూ నువ్వు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ త్రోవ తప్పి, మానవ జాతి అంతయు కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారు, వర్త్లెస్. ఒక్కడు కూడా, నాట్ ఈవెన్ వన్ హూ అండర్స్టాండ్స్, అర్థం చేసుకునేవాడు ఒక్కడు లేడు. ఒక్కొక్కసారి జనాంగంలోకి వెళ్తే, మనుషుల్లోకి వెళ్తే, మాబులోకి వెళ్తే, ఆ మాబులో, జనాంగంలో, గుంపులో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఎవడు విండు, ఎవడు అర్థం చేసుకోడు. మనం చెప్పే మాట ఎవడు పట్టించుకోడు. వాళ్ళ కేకలే ఉంటాయి తప్ప, వారి ఆలోచన ఉంటుంది తప్ప ఏమిటి విషయం అనేది కూడా చూడరు. నో వన్ హూ సీక్స్ గాడ్, దేవుని చిత్తం ఏమిటని వెతికేవాడు ఎవ్వడూ లేడు. నాట్ ఈవెన్ వన్ హూ సీక్స్ గాడ్, దేవుణ్ణి వెతికేవారు ఎవరు లేరు. ఆల్ హ్యావ్ టర్న్డ్ అవే, అందరూ ప్రక్కకు తిరిగిపోయారు, త్రోవ తప్పిపోయారు. దే హ్యావ్ బికమ్ వర్త్లెస్. అందరూ కూడా పనికిమాలిన వారయ్యారు. మంచి చేసేవారు ఎవ్వరూ లేరు,
అనే ఆ సాక్ష్యం ఇక్కడ మొత్తం మానవ జాతి అంతటి గురించి. ఒకప్పుడు మనము కూడా ఆ స్థితిలో ఉన్నాము, కానీ బాధాకరమైనది రక్షించబడ్డామని చెప్పుకుంటూ కూడా ఇంకా ఆ స్థితిలోనే ఒకవేళ మనం ఉంటే మనకంటే దౌర్భాగ్యులు మూర్ఖులు మరొకరు లేరు. అయితే మనుషులు ఈ రకమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి మెప్పించడం ప్రయత్నం చేస్తాం. వారికి మంచితనం ద్వారా, వారికి మంచి స్వభావం ద్వారా, కార్యాల ద్వారా వారు చేసే ప్రయత్నం ఏదనగా పగిలిపోయిన ఆ కొండ ముక్కలను, ఆ పోటరీని ఎలాగైతే ఆ సంఘ సేవకుడు ముక్కలను అతకడానికి ప్రయత్నం చేశాడో అలాగ అతుకుతూ ఏవో చేస్తూ కొండ ఉందని బాగానే ఉంది అని చూపించడం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఎంత ప్రయత్నం చేస్తాం, దేవుడు నిర్మించిన ఆ పర్ఫెక్ట్ స్టాండర్డ్, ఆ సంపూర్ణమైన నీతి యొక్క సంపూర్ణత యొక్క స్టాండర్డ్కి, పర్ఫెక్ట్ స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్కి మనం రాలేకపోతూ ఉన్నాం. మన నీతి, మన మంచి కార్యాలు ఇవన్నీ కూడా మన జీవితాన్ని పగిలిపోయిన వాటిని పోగు చేసి ఒకదాంతో ఒక అతికి మళ్ళా దేవుడు చేసినట్టుగా చేయడం ప్రయత్నం చేస్తే మన వల్ల కావడం లేదు. దేవుని యొక్క ఆ స్టాండర్డ్, ఆ స్థాయికి మనం చేయలేకపోతున్నాం. అయితే మన దృష్టిలో మంచి అనుకున్న విషయాలు అవి చేసి వాటి ద్వారా మనం దేవుని మెప్పించగలం, మనుషులు మెప్పించగలం అని ఆశిస్తూ ఉన్నాము. కానీ ఫలితం ఏదనగా అది ఒక అతుకుల బొంత అవుతుంది తప్ప అసలైన ఒరిజినల్ సృష్టిగా ఎంత మాత్రం కూడా కావడం లేదు. ఆ కారణం చేత దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత, లేక దేవుని యొక్క తీర్పు నిలిచి ఉంటుంది. అయితే ఇలాంటి స్థితిలో దేవుని యొక్క కృప మన ఎలా కనపరచబడుతూ ఉంది. ఆ కారణం చేతనే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రాబోయే నెలలో క్రిస్మస్ నెల స్టార్ట్ అయిపోయింది. అప్పుడే మనకి ఆ సందడి, ఆ సంబరం, ఆనందం దేనికనగా దేవుడు తన యొక్క కృప చేత మానవ జాతి రక్షించడం కొరకే తన కుమారుని లోకానికి పంపాడు. ఈ మానవ జాతి ఆ అమ్మాయి వలె పాపమును బట్టి, అపరాధమును బట్టి, దోషమును బట్టి ఏడుస్తున్న ఆ పరిస్థితిలో, పగిలిపోయిన ఆ స్థితిలో ఏమాత్రము నిరీక్షణ, ఆశ లేని ఆ పరిస్థితులు ఉన్న విషయాన్ని మార్చడం కోసం ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏదో ప్యాచప్ చేయడం కోసం కాదు, లేదా ప్యాచ్లు వేయడం, లేకపోతే పగిలిపోతే వాళ్ళని తిరిగి అతకడం కోసం కాదు, లేకపోతే వాళ్ళను లోపల మార్పు చేసి, రిఫార్మ్ చేసి, మనలో మార్పును తీసుకొని వచ్చి మనలో ఏదో బాగు చేయాలని ఉద్దేశం కాదు ఆయన వచ్చింది. ఆయన వచ్చింది దేనికనగా మనలా తిరిగి సృష్టించడం కోసం. టు రీక్రియేట్ అస్, నాట్ టు రిఫార్మ్ అస్. మనలో ఏదో మార్పు చేసి మనం బాగు చేయడం కోసం కాదు, పాడైన దాన్ని మనం బాగు చేయడం కాకుండా ఆయన చేస్తున్న పని ఎదురుగా మనలా తిరిగి సృష్టించాడు. అదే నూతన సృష్టి. ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో అంటాడు, యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలి. ఒక మనిషి తిరిగి జన్మించని తప్ప దేవుని రాజ్యమును చూడలేరు. కనుక ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకు నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వడానికి. 2 కొరింథీ పత్రిక పోయిన వారు చూసి 5:17 అంటాడు, ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్, ఎవరైనా సరే క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. కనుక ఈరోజు మనం అందరము కూడా నూతన సృష్టి. ఇంత మనం చెప్పుకున్న కథలో చూస్తే ఈ యొక్క సంఘ సేవకుల యొక్క అనుగ్రహం పొందడానికి ఆ అమ్మాయి ఏం చేయలేదు. అయ్యా నాకు సహాయించని అడగలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకోలేదు, లేకపోతే ఆ పాలు, ఆ కొండకు కావాల్సిన డబ్బు ఆ అమ్మాయి ఇవ్వలేదు. కానీ మీరు చూసినప్పుడైతే ఆ సంఘ సేవకుడు తనంతట తానుగా వెళ్ళి ఆ అమ్మాయికి చేయవలసిన సహాయాన్ని ఆయన చేశాడు. ఆ చేయడంలో ఇంకా మనం గమనిస్తే అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు తప్ప కనీసం తల్లిదండ్రుల్ని వారి యొద్ద నుండి కృతజ్ఞత కానీ ఇంకేది ఆశించకుండా ఆ బిడ్డకు వదిలి వెళ్ళిపోయిన స్థితి మనం చూస్తూ ఉన్నాం.
అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యం ఏదనగా, మనం ఆయన అడగలేదు, మనం ఆయన కోరలేదు, ఆయన బ్రతిమాలుకోలేదు, లేకపోతే మన మంచి కార్యాలు చేసి ఆయన మెప్పించి నువ్వు సరిగా ఉన్నావు, సరిపోయావు అనే సాక్ష్యం స్వార్థలు మనం చూస్తాం. ప్రభు దగ్గరికి వస్తాడు ఒక యవనస్తుడు, ధర్మవంతుడైన యవనస్తుడు, బాల్యము నుండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నవాడు, ఎక్కడ కూడా లోపం లేనివాడు, తను ఆశించింది, తను ఊహించింది బ్రహ్మాండం అని చప్పట్లు కొట్టేసి, ప్రభు అక్కడ నీదే రాజ్యం అంతా అని అంటాడని ఎక్స్పెక్ట్ చేశాడు. ఇంత మంచిగా ఎవరు చేయలేదు, నీవే చేశావు అని వాడు మెచ్చుకుంటాడు. వెంటనే పరలోకానికి ఆహ్వానం వారికి చాలా సులువుగా వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఒక పాఠం అనుకున్నాడు. కానీ నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నీకు కొన్నదాన్ని తమ్మి పేదలకు ఇచ్చి దాన్ని వెంబడించు. దాంతో వాడు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు లోకానికి వచ్చిన కారణం మార్కు సువార్తలు రాస్తాడు, మాకు క్షమించండి, మత్తయి సువార్తలు 9వ అధ్యాయం 13వ వచనములో, మత్తయి సువార్త 9:13, తొమ్మిదో అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఆయన ఎక్కడికి వచ్చి ఎందుకు వచ్చాడు? పాపులను పిలవడానికి. నీతిమంతులకు వస్తాడు. మీరు నీతిమంతులు అనుకుంటే మిమ్మల్ని పిలవడు ఆయన. ఆ రోజుల్లో పరిసయ్యులు సద్దూకయ్యులు చేసిన పొరపాటది. వారి దృష్టిలో వారు నీతిమంతులు కనుక ప్రభు యొక్క ఆహ్వానం, ప్రభు యొక్క పిలుపు వారికి అర్థం కాలేదు. మన దృష్టికి మనం నీతిమంతులంగా ఉంటే ప్రభు యొక్క పిలుపు మనకు అర్థం కాదు. నాకు అవసరం లేదు, నేను చాలా భక్తిగా ఉన్నాను, చాలా విషయాలు చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, నీతిగిరి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవుల కంటే నేను బాగున్నాను. నిజమే, అలాంటి వారు ఉన్నారు కొంతమంది, మనకంటే నీతిగా ఉన్నవారు ఉన్నారు. కానీ క్రీస్తు లేని నీతి, క్రీస్తు పిలిచేది ఎవరనగా పాపులమని గ్రహించడం మనకు. ప్రభు అన్నాడు, వైద్యుడు ఎవరికి కావాలి? ఆరోగ్యం ఉన్నవారు వైద్యుడు అక్కర్లేదు, రోగికే వైద్యుడు కావాలి. నీకు పాపరోగం, శాపములు, ఇబ్బందులు, అవసరతలు, కష్టములు ఉన్న స్థితిలో ఉంటే ఆ రోగాన్ని నయం చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ కారణం చేత తిరిగిన సంచారం చేస్తున్న కాలంలో చూస్తే ఎక్కువగా పాపులైన వారితోనే సహవాసం చేసేవాడు. పన్ను వసూలు చేసేవారు. వారు పాపుల్లో టాప్ లిస్ట్లో ఉండేవారు. వారు పాపులు అన్నప్పుడు ముందుగా ఆ పన్ను వసూలు చేసేవారు. ఆయన శిష్యులు ఒకడు ఆ పన్ను వసూలు చేసే వృత్తిలో ఉన్నవాడు. ఇంకా వేశ్యలు, ఇంకా దొంగలు, వీరందరినీ, అయితే వారిని ఏ స్థితిలో కనుగొన్నాడు ఆ స్థితిలో వారిని విడిచిపెట్టడం కాక వారందరినీ కూడా నూతన వ్యక్తులుగా పూర్తిగా మార్చివేశాడు. నూతన సృష్టిగా ఆయన చేశాడు. ఆయన మనల్ని రక్షించింది, ఆ రక్షించిన కొరకు ప్రాణం ఇచ్చింది, మరణించింది పూర్తిగా ఆయన యొక్క సొంత ఇష్టముతో, ఆయన సొంత ఆనందముతో ఆయన చేసే కార్యాన్ని చేశాడు. దేవుడు కృపగలవాడు కాబట్టి చార్ల్స్ స్పర్జన్ అనే భక్తుడు మాట్లాడుతున్నాడు, బికాస్ గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కృపగలవాడు కాబట్టి therefore sinful men are forgiven. పాపభూయిష్టమైన మనుషులు క్షమించబడుతున్నారు, forgiven, converted, మార్పు చెందుతున్నారు, ప్యూరిఫైడ్, పరిశుద్ధపరచబడుతున్నారు, అండ్ సేవ్డ్, రక్షించబడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దెమ్, వారిలో ఉన్న దేనిని బట్టి కాదు, ఆర్ దట్ ఎవర్ కెన్ బి ఇన్ దెమ్, వారిలో ఇంకే భవిష్యత్తులో కూడా ఉండే దేని బట్టి కాదు రక్షించబడ్డానికి, బట్ బికాస్ ఆఫ్ ద బౌండ్లెస్ లవ్, దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ, హద్దులు లేని ప్రేమ, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క మర్సీ, అది మళ్ళీ కనికరం, అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపను బట్టి, గ్రేస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని బట్టి దేవుడు మనల్ని రక్షించాడు. అది రక్షించబడిన మనము కృపచేత రక్షించబడ్డాము. అయితే దానికి వినియోగించిన సాధనం ఏదనగా విశ్వాసం. విశ్వాసం, అది విశ్వాసం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే
కాదు అని చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ వివరించడానికి సమయం లేదు. తర్వాత కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అది వివరించడానికి. వీలైతే ఇంకెప్పుడైనా చెబుతాను. అదేమిటంటే విశ్వాసం ఏది కాదు అని అంటే సబ్జెక్టివ్ ఫీలింగ్స్ అని ఒకటి, రెండవది ఆప్టిమిజం, పాజిటివ్ థింకింగ్, ఈ 3 విషయాలు ఉన్నాయి. ఇంకోటి క్రెడ్యులిటీ అని 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. వీటి ఏదనగా క్లుప్తంగా చెప్పాలంటే మనం మంచిగా ఊహించే మంచిగా అనుకుంటే కొంతమందిని చూసినప్పుడు వారు ఆలోచన అంతా కూడా వ్యతిరేకంగా చెడ్డగా ఉంటుంది. వాతావరణం మారింది అనుకోండి, వాతావరణం మారింది కాబట్టి దాని గురించి పోన్లే చల్లదనం వస్తుంది హాయిగా ఉంటాం అని ఆలోచన కాకుండా, వాతావరణం మారుతుంది కాబట్టి చలి వచ్చినప్పుడు ఏమొస్తుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, దాంతో పాటు అలికేనా ఊపు జోపు అన్నీ ఒకదానికి డబుల్ అన్నీ సింగిల్గా రావు ఏది కూడా. ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ కొంతమందికి ఏదైతే రాని నేను బాగుంటాను, అది ఆప్టిమిజం. ధరలు పెరిగిపోతుంటే కొంతమంది ఆ పెరగక ముందు పెరిగితే చిరిగాని గాబరైపోతారు. కానీ ఆప్టిమిస్టిక్గా ఉన్నవారు చూసుకుంటారు. ఇంకా పాజిటివ్ థింకింగ్ కాదు ఇది. పాజిటివ్ థింకింగ్ గురించి పెద్ద పుస్తకాలు రాసి ఉన్నాయి, చాలామంది దాన్ని అవలంబిస్తూ ఉంటారు. కానీ విశ్వాసం అనేది పాజిటివ్ థింకింగ్ కాదు. పాజిటివ్ థింకింగ్లో ఒక స్థానం ఉంది, దానివల్ల జరిగే ఫలితం ఉంది, కానీ విశ్వాసం అది కాదు. కానీ ఆ కాదన్న దానికి ఇంకోసారి ఇప్పుడు మాట్లాడదాం. ముఖ్యంగా ఈరోజు బిబ్లికల్ ఫెయిత్, వాక్యానుసారమైన విశ్వాసం అనేది మనం చూస్తే అందులో 3 విషయాలు ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది భక్తులు ఈ 3ంటితో ఏకీభిస్తూ ఉన్నారు. ఒకరి పేర్లు మారవచ్చును, కానీ ఈ విశ్వాసంలో 3 విషయాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది నాలెడ్జ్ అనగా జ్ఞానం, రెండవది హార్ట్ రెస్పాన్స్, హృదయం యొక్క స్పందన, రెండవది హృదయం హార్ట్, మూడవది కమిట్మెంట్ అనగా ఒక ఒడంబడిక, స్థిరమైన నిర్ణయం. జ్ఞానము, నమ్మిక, హృదయాంతరంగా నమ్మడం, ఆ తర్వాత ట్రస్ట్, కమిట్మెంట్, ట్రస్ట్, ఇవన్నీ కూడా ఒకటే. అయితే నాలెడ్జ్ ఆలోచన చేస్తే జ్ఞానం, విశ్వాసంలోకి అవసరమైంది జ్ఞానం కావాలి. మనలో కొంతమందికి ఒక తప్పుడు అపోహ ఉంది. విశ్వాసం అంటే దానికి ఏ రకమైన జ్ఞానం ఉండదని భావిస్తాం, అవసరం లేదని భావిస్తాం. జ్ఞానం ఈ లోక సంబంధంగా మనకు అవసరం, కానీ దేవుని విషయాలైతే ఆ జ్ఞానము అది మనకు అక్కర్లేదని భావిస్తూ చాలామంది ఉన్న విషయాలు, జరుగుతున్న విషయాలు ఆలోచించరు. కానీ రోమాపత్రి 4 అధ్యాయాలు మనం చూస్తాము, దేవుడు అబ్రహాం వాగ్దానం చేసి బిడ్డనిస్తానని. 100 సంవత్సరాల వయస్సు వచ్చిన సమయంలో కొంతకాలం క్రితం మనం చదువుకున్నాం పాత నిబంధనలో నుండి, ఇంక వచ్చే సంవత్సరం బిడ్డను కంటాలని సమయానికి దేవుడు ప్రత్యేకంగా మరొకసారి కనబడి అబ్రహాముతో తన యొక్క పేరు ఎల్ షడ్డాయి బయలుపరుచుకొని, అదే మొట్టమొదటిసారిగా ఆ పేరుని బయలుపరుచుకున్నాడు ప్రభు దేవుడు. నీవు కుమారుని కంటాను మరొకసారి ఆ ఎల్ షడ్డాయి పేరు బయలుపరిచి దేవుడు వాగ్దానం మరొకసారి చేశాడు. అయితే రోమాపత్రిలో మనం చూస్తాం, అబ్రహాము ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత తన దేహాన్ని చూసుకున్నాడు, అలాగే తన భార్యను చూచాడు. చూసినప్పుడు ఆ తనకి కలిగిన జ్ఞానం ఏదనగా మేము బిడ్డలకనే వయసు దాటిపోయాం, అది మా వల్ల కాదు అని విశ్వసించి అని ఎరిగి ఆ తర్వాత అంటాడు దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచాడు. కనుక ఇక్కడ జ్ఞానం మనకు కావలసింది ఏదనగా ముందుగా మన స్థితి మనకు తెలియాలి, అది మన అవగాహనలోనికి రావాలి. దేవుని యొక్క సహాయం లేకుండా నేనేమి చేయలేను, లేకపోతే దేవుని యొక్క చిత్తమే అది. దేవుడు మనకు బయలుపరిచాడు, చూపించాడు, ఆయన వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం చేసిన దాన్ని నా శక్తితో నా బలముతో నేను నెరవేర్చగలనా అని ఒకసారి చూసుకుంటే మనకు రావాల్సిన జవాబు ఏమిటి? నాకు బోల్ జ్ఞానం ఉంది, నాకు బోల్ కెరిస్మా ఉంది. ఈ కెరిస్మా కాదు, ఆ భావంతో పెట్ట ఈ అమ్మాయికి పేరు
అయితే నా కెరిస్మా ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను నోరు విప్పితే మాట్లాడితే నేను సాధించగలను, నేను చేయగలను అని అనుకుంటే అది మన యందు మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనవచ్చు, లేదా పాజిటివ్ థింకింగ్ అనవచ్చు, కానీ విశ్వాసం అది కాదు. అది విశ్వాసం అనేది ఏమిటి అన్నప్పుడు దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్త మనం విని దాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎఫెసీయులకు 2వ అధ్యాయం మనం చూస్తాం మన స్థితి ఏమిటి. 2వ అధ్యాయం రాస్తాడు, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరిక నెరవేర్చుకుని మన శరీరాన్ని అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలన స్వభావసిద్ధముగా దేవోగ్రతకు పాత్రమై ఉంటుంది. మన బానిసమై ఉంటుంది, దేవోగ్రతకు పాత్రమై ఉంటుంది. పాపానికి, లోకానికి, సైతానుకు బానిసమై ఉన్న స్థితిలో ఉన్నాం. మన యొక్క స్థితి, మన భవిష్యత్తు ఏదనగా నిత్య నాశనం, నరకం, దేవుని యొక్క ఉగ్రతకు అర్హమైన స్థితిలో మనం ఉన్నాం. అయితే సువార్త ఏదనగా కృపచేత మనం రక్షించబడుతున్నాం. అయినను దేవుడు అన్నమాట మనం చూసాం, దేవుడు కరుణా సంపన్నుడైండి మన అపరాధం చచ్చిన వారు ఎండినప్పుడు సైతం మన ఏళ్ళు చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కానీ ఈ సువార్త, దేవుని యొక్క మాట, దేవుని యొక్క సత్యాన్ని మనం విని దాన్ని నమ్మి వినందువల్ల మనకు కలిగిన నమ్మకం, విశ్వాసం. ఈ యొక్క విశ్వాసంలో ప్రాముఖ్యమైనది మొదటిది ఏదనగా మనం వినాలి. వి హ్యావ్ టు హియర్. చూడండి సార్, లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనం. నాతో ఉన్నారా? కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి క్షమించ. కింద మాట, మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. ప్రభు మాట ఇది, మీరు ఎలాగూ వింటున్నాం మనం చూసుకోవాలి. ఇంకా మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. కలిగిన వారికి అదే విషయం, కలిగిన వారికి ఇవ్వబడును, వారికే సమృద్ధి కలుగును, లేని వారికి కలిగిన వారి ఎదురు నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారట, చూస్తూనే ఉంటారు కానీ చూడరట, వింటూనే ఉంటారు కానీ వినరు, దాంతో గ్రహించరు. ఇప్పుడు మన సంఘంలో చాలా పెద్ద సమస్య ఇదే. చూస్తూనే ఉంటాం కానీ కనబడదు, వింటూనే ఉంటాం కానీ వినబడదు. ఆ వినబడని కారణంతో మనకేమీ అర్థం కాదు. మన స్థితి మనకు కనబడుతుందా? ఈ విశ్వాసమునకు మూలమైనది, ప్రాథమికమైనది వినాలి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వార్థ మనం వినాలి. వినుడి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, గ్రహించాలి. శ్రద్ధగా వింటే మనకు అర్థమవుతుంది, వినకపోతే ఎవరు ఏమి చేయలేం. రోమాపత్రికలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. ఇక్కడ రోమాపత్రిక 10వ అధ్యాయం 13 నుంచి చదివితే విశ్వాసం గురించి ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ పౌలు రాశాడు. 13వ అధ్యాయం 13 నుంచి, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు రక్షింపబడును. ఒక రక్షించబడాలంటే దేవుని నామం పేరు ప్రార్థన చేయాలి అని దేవునికి మొరపెట్టాలి. వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ప్రార్థన చేయాలంటే మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. మనలో కొంతమంది, చాలా బాధతో ఈ మాట చెబుతున్నాను,
వారు ప్రార్థన చేసుకోరు, మాకు రాదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవునికి నమ్ముకున్నావు, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు అడిగితే లెక్క చెప్తారు, సంవత్సరాలు లెక్క చెప్తారు మనకి. మళ్ళీ కొంతమంది పాకరించి ఉన్నవారు ఉన్నారు, అది మనకి ల్యాండ్ మార్క్. అక్కడి నుంచి ఉండి ఇప్పుడు ప్రార్థన రాలేదు అని అంటే దాని అర్థమైతే మీరు విశ్వసించలేదు. అసలు ప్రాథమికమైన అనుభవం మీకు లేకుండా పోయింది. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఆ దేవుణ్ణే మీరు నమ్మకపోతే ఆ దేవునికి మీరు ఎలా ప్రార్థన చేస్తారు? ఆ తర్వాత ప్రశ్న వేస్తారు, ప్రకటించేవాడు లేకుండా ఎవరు వారెట్లు విందురు? ప్రకటించేవారు లేకపోతే, చెప్పేవారు లేకపోతే వాళ్ళు ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడిన ఎట్లు ప్రకటించేవారు కూడా ఎవరైనా పంపిస్తే కదా, వారు వెళ్తే కదా, ప్రకటించాలని వింటే వారికి విశ్వాసం కలుగుతుంది కదా అనే ఒక లాజిక్ తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రకటించేవారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు? ఇందు నిమిత్తమై ఉత్తమమైన వాటి గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరం. పాదాలు సుందరమైతే మరి దేహం అంతా ఎలా ఉంటుందో ఆలోచించండి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పున్నదేమనగా వారు తర్వాత ఇశ్రాయేలు గురించి అటు వెళ్తున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనది వినుట. దేవుడు పంపాడు దేవునికి సేవకులను, వారు వచ్చారు, సువార్త ప్రకటించారు. ప్రకటించిన దాన్ని మనం చేసిన పని ఎదురుగా మనం వినడం లేదు, ప్రకటించే వాక్యం వినడం లేదు. ఆదివారం చర్చికి రావడం అనేది ఒక మతాచారం కాదు, మతనిష్ట కాదు. ప్రభుని ఆరాధించడానికి వస్తున్నాం, ప్రభు మన జీవితాలు మేలు ఉపకారములు సాక్షి ఇవ్వడానికి వస్తున్నాం. మనకి ఇబ్బందులు, మనకి అవసరాల్లో ప్రార్థన సహాయం కోరి వస్తూ ఉన్నాం. అందరి కొరకు అందరూ ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ వాక్యం బోధించే సమయము, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం బోధించబడుతుంది. దేవుడు మనతో మాట్లాడే సమయం. చాలామంది ఈ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, మనం వినడం లేదు. వింటే దాని పర్యవసానంగా మనలో పుట్టేది ఏదనగా విశ్వాసం. ఆ విశ్వాసం వచ్చినప్పుడు మనం రక్షించబడతాం. ఆ రక్షించబడిన తర్వాత అదే విశ్వాసంతో ఇంకెన్నో కార్యాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సువార్తను విని దాన్ని అంగీకరించి మనం ముందుకు సాగాలి. కానీ ఈ దినమందు మనవి చేస్తున్నాను, ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును నన్ను విశ్వాసం లేకపోతే, ఈ దినమందు అయినా ఇంతకాలం కొన్ని వారాలుగా బోధిస్తున్నాను సువార్త. ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం శిలువ మీద మరణం, వాటన్నిటికీ స్పందించడం, ఆ స్వార్థ విని దాన్ని అర్థం చేసుకొని దాన్ని స్వీకరించి ప్రభువా నా కోసం ఈ కార్యాన్ని చేస్తావు అని నమ్మి దాన్ని అంగీకరిస్తే మీలో విశ్వాసము పుడుతుంది. విశ్వాసం వల్ల మళ్ళీ తిరిగి మనం జన్మిస్తాం. అది యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తాం. తనెందరూ అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలయ్యే అధికారం. యోహాను సువార్త 3వ అధ్యాయం అంటాడు, వాడు తిరిగి జన్మిస్తాడు. ఎందరైతే నన్ను స్వీకరిస్తాడు, యోహాను సువార్త 3:16 మనం చూస్తాం, ఆయన కృపాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవానికి వారసుడు, రక్షించబడతాడు, శాపం నుండి విమోచన పొందుతున్నాడు. కనుక విశ్వాసం ద్వారా మొట్టమొదటి మనకు కలిగేది రక్షణ. ఆ తర్వాత ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా దాని ద్వారానే మనం పొందుకోగలం. అయితే ఈ విశ్వాసం మనల్ని కలగడం, తిరిగి జన్మానుభవం, అది ఒక విధంగా చెప్పాలంటే ఒక స్త్రీ గర్భము ధరించడంతో మనం పోల్చొచ్చు. ఒక స్త్రీ గర్భము ధరించాలంటే పురుషుని నుండి వీర్యము రావాలి. పురుషుని నుంచి వచ్చిన వీర్యము, ఆ స్త్రీ గర్భమందున్న అండము రెండు ఏకమైనప్పుడు బిడ్డ జన్మిస్తాడు. అదేవిధంగా నూతన జన్మానుభవంలో మనం చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా, మన చెవుల ద్వారా వినుటే ఆ లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ దేవుని వాక్యము దేవుని యొక్క శక్తిగా, దేవుని యొక్క బలముగా ఎప్పుడైతే దాన్ని మనం స్వీకరిస్తామో, అంగీకరిస్తామో,
జరిగేది ఏదనగా మనలో దేవుని యొక్క కార్యం జరిగి నూతన జన్మ మనం జన్మిస్తాం. యోహాను స్తోత్రం అంటాడు, మనుష్యేచ్ఛ వల్ల కానీ లేదా శరీరం వల్ల కాదు కానీ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. అయితే ఆ సంకల్పం జరగాలి, నూతన జన్మానుభవం మనం పొందాలి అని అంటే ఏ స్థితిలో ఉన్నా మనం చేయవలసిన కార్యం ఎదురుగా సువార్త ప్రకటించబడుతున్న మనం వినాలి. వినని దాన్ని మనం అంగీకరించినప్పుడే మన నూతన జన్మ మనం పొందుతామని చెప్పి మనం చేస్తాం. దాన్ని స్వీకరించకపోతే, మాకు వద్దు అనుకుంటే, మాకు అక్కర్లేదు అని అనుకుంటే మనం నూతన జన్మ అనుభవాన్ని మనం పొందలేము. కొంతమంది ఆ నూతన జన్మానుభవాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇది మన చేతుల్లో లేదండి, మన ఇష్టం కాదు, మన కోరిక కాదు. అందుకే ప్రభువు మనుషుని ఇచ్చే వాళ్ళు కాదు, పురుషుని యొక్క ఆలోచనలు కలిగింది కాదు. ఇది దేవుని యొక్క సంకల్పంలో మన సువార్తను వినిపింప చేస్తున్నాడు. విన్నదాన్ని మనం స్వీకరించి వెంటనే మన గర్భం ధరించవలసిన అవసరం, తిరిగి జన్మించవలసిన అవసరం ఉంది. క్రిస్మస్ వస్తుంది, ఒకసారి ఆలోచించండి. క్రిస్మస్ కథలు చరిత్ర మనం చూసుకుంటే, కథ అనడం తప్పు అనిపిస్తుంది నాకు. కథ అన్నప్పుడు కల్పించే కథ, కానీ చరిత్ర ఇది, నిజంగా జరిగిన సంఘటన. లూకాసు వార్త మొదటి అధ్యాయం మనం చూస్తే 26 నుండి 37 వచ్చిన వరకు మనం చూసినప్పుడు గబ్రియేలు దూత మరి దగ్గర రావడం మనం చూస్తాం. ఆ ముందు ప్రారంభంలో చూస్తే జకరియా ఎలిజబెత్ జకరియాని కలిశాడు దేవుని యొక్క దూత, అదే దూత గబ్రియేలు దూత. అయితే 26 నుంచి చూస్తే ఆ 6వ నెలలో గబ్రియేలు అని దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడు యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురారా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇక ప్రశ్న చూసినది చాలా అవగాహనతో జ్ఞానంతో మాట్లాడు. చిన్నపిల్ల అయినా కన్యక చాలా చిన్న వయసులో ఉంది. ఆ చిన్న వయసులో తను చెబుతున్న మాట, తనకు అవగాహనతో చెబుతున్న మాట ఏదనగా, నేను పురుషుని ఎరిగిన దాన్ని. గర్భము ధరించాలి అని అంటే తప్పనిసరిగా పురుషుడు ఉండాలి అనే అవగాహన, జ్ఞానం మరియకు ఉంది. ఏమీ తెలియని చంటి పిల్ల కాదు, తెలిసిన అమ్మాయి, తెలిసినది. భార్యాభర్తల సంబంధం, భవిష్యత్తు ఇంకా చూసినది రాయబడింది. ప్రధానము చేయబడింది. మొదటి వచ్చిన ఆ వివరణ మనకి ఇచ్చాడు. యోసేపుకు ప్రధానము చేయబడింది కనుక వివాహమునకు అన్ని విధాల వయస్సు కలిగింది ఏముంది. అందుకు మరి నేను పురుషుడు అడిగిన దాన్ని ఇది ఎలాగూ జరుగును అని దూతనడిగా, దూతన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడని చెప్పి, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించున్నది. గుడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. అక్కడ మొదటి చెప్పిన 6వ మాసానికి ఈ లింక్ అక్కడ. దేవుడు చెప్పిన మాట ఏదైనాను నిరర్ధకము కానేరు. దేవుడు చెప్పిన మాట ఏదైనా నిరర్ధం కాలేదు. దేవుని మాట స్థిరంగా నిలుస్తుంది. ప్రభు చెప్పాడు ఇంకో చోట, భూమి ఆకాశములు గతించిపోతాయి, మాటలకు సున్నైనా పుల్లైన పో. దేవుని మాట అంత బలమైనది, అంత శక్తివంతమైనది. ఇది దేవుని యొక్క మాట మరియకు వచ్చింది. మరియకు తీసుకుని వచ్చాడు దేవుని యొక్క దూత. అందుకు మరియా, నాకు చాలా ఇష్టమైన మాట ఇది. ఆ చిన్న అమ్మాయి, యవనస్తురాలు అమ్మాయి ఎప్పుడైతే దేవుని మాట నిరర్థకం కాదు, ఇది దేవుని చిత్తం అని దేవుడు చెప్పాడు, అది విశ్వసించి ఆమె అంటుంది ఇక్కడ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక.
నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. అంటే ఏం చేసింది? దేవుని యొక్క మాటను అంగీకరించింది. దేవుని మాటను నేను స్వీకరిస్తున్నాను అని తను అప్పగించుకొని, ఇక్కడ తను వేరే ఆలోచన పెట్టుకోలేదు. నా ప్రధానమైంది నా భవిష్యత్తు ఏమిటి, యోసేపు నన్ను ఏం చేస్తాడు, లోకం నన్ను ఏమంటుంది, పెళ్లి కాకుండా గర్భం ధరించానంటారా, ఏమవుతుంది, ఇవన్నీ తనకు ఉన్నాయి. అవన్నీ తెలుసును. తెలిసినప్పటికీ వాటన్నిటిని ప్రక్కన పెట్టింది. ఈ రోజులో మనలో చాలామంది స్వార్థ వింటున్నాం, అంగీకరించి తిరిగి జన్మానుభవం పొందడానికి ఏవేవో పనులు ఉన్నాయి. మా పెళ్ళిళ్ళు అయిపోవాలి, కూతురు పెళ్ళిళ్ళు అయిపోవాలి, కొడుకుల పెళ్ళిళ్ళు అయిపోవాలి, కొంతమంది కూతురు కొడుకు మనవల పెళ్ళిళ్ళు అయిపోవాలి, అప్పుడు కంకం కట్టుకోవాలి, ఇంకేదో కట్టుకోవాలి, అవన్నీ చేయాలి. ఆ పూజలన్నీ చేయకపోతే అవి కాదు. కాబట్టి నేను వచ్చిన కార్యం పూర్తి చేయడం కోసం ఆగుతాను. మన చేతిలో లేదండి. దాన్ని గమనించండి. ఇక్కడ మరియా వెంటనే ఆమె చెప్పిన మాట, ఆ ముందే వచ్చినప్పుడు మనం చూస్తాము, జకరియా నమ్మలేదు. ఎందుకంటే తను చూశాడు, తన వయసు చూసుకున్నాడు, తన భార్యను చూశాడు, చెప్తున్నాడు, మా ఎలాగవుతుంది, మేము జన్మించలేము, లేకపోతే మాకు పిల్లలు జన్మించడం అసాధ్యం అన్నప్పుడు, నువ్వు నమ్మలేదు కాబట్టి దేవుడు దూతలు అంటాడు, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనమై ఉంటావు, అనగా మోగవాడు అయిపోతావు. ఎప్పటివరకంటే ఆ బిడ్డ పుట్టినంత వరకు. మనకు తెలుసు, ఆ బిడ్డ పుట్టిన తర్వాత నామకరణం చేయవలసి వచ్చినప్పుడు అందరూ వచ్చి ఏం పేరు పెడదాం అని అంటే, మరి ఎలిజబెత్కి ఎలా చెప్పాడు, మొత్తం చెప్పాడు, యోహాను పేరు పెట్టాలని. అయితే ఇంట్లో ఎవరు లేదు కదా ఈ పేరు అన్నప్పుడు, సరే నాన్న అడుగుతా ఏమంటాడు అన్నప్పుడు పలక తెప్పించాడు, రాశాడు. ఇప్పుడైతే యోహాను పేరు రాశాడు, అక్కడ తన నోరు తెరవబడింది. కనుక నమ్మకం లేని ఎలిజబెత్ జకర్యాను చూస్తున్నాం, యాజకుడే దేవుని సావుకుడే, కానీ ప్రభు మాట నమ్మకం లేదు. కానీ కన్యక చిన్నపిల్ల ప్రభునందు విశ్వాసం ఉంచింది. ఆ తర్వాత మనం చూస్తాం, ఆమె కొండ మీదకి వెళ్ళింది, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశంలో కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కి వందనము చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందనము వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గొంతులు వేసి, అందులో ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకున్నది, బిగ్గరగా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడు, నా ప్రభువు తల్లి నా ఎదుగు వచ్చి నాకు ఎలాగూ ప్రాప్తించను, ఇదిగో నీ శుభవచనం చెవిని పడగా నా గర్భంలో శిశువు ఆనందంతో గొంతులు వేశాను. ఇంకా తర్వాత మీరు చదువుకోండి. ఇది జరిగిన కార్యం ఏమిటి? మరియ వెంటనే ఎలిజబెత్ దగ్గర పరిగెత్తింది. అక్కడ వెళ్ళగానే ఎలిజబెత్ చెబుతుంది, ప్రభు యొక్క తల్లి. ఎలిజబెత్ కూడా మరియకు బంధువురాలే, తెలుసును. కానీ ఇది చూసినప్పుడు దేవుని ఆత్మ ద్వారా వారు ప్రవర్తిస్తున్న విధానం మనం చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం. నా కడుపులో శిశువు గంతులు వేశాడు, నువ్వు ప్రభు యొక్క తల్లి, నాకు తెలుసును, నువ్వు గర్భం ధరించావు. ఒకసారి ఆలోచన చేయండి. అప్పటికి మరియకు తన గర్భం ధరించిన సంగతి కూడా తనకు తెలియదు. మన బిడ్డలు పుట్టినప్పుడే మనకు తెలుస్తుంది, కానీ పుట్టినప్పుడు కాదు. బిడ్డ ప్రారంభం ఎప్పుడు అంటే కన్సెప్షన్లోనే. ఎప్పుడైతే అండము వీర్యం రెండు కలుస్తాయో అదే సమయమందు ఆ పిండం ఏర్పడుతుంది, ప్రారంభం అవుతుంది. అది చాలాసార్లు మనకు జరిగే పరిస్థితి అనగా అసలైన తల్లిగా తెలియదు. చాలా కాలం తెలియదు, కొంతకాలం తెలియకుండా వారు మామూలుగా సంచరించేసే పరిస్థితి ఉంటుంది. కానీ కొంతకాలానికి తెలుస్తుంది, అవగాహన వస్తుంది. ఇక్కడ మనం చూస్తే మరియకి ఇంకా తనకు తెలియలేదు, కానీ ప్రారంభమైంది. ప్రభువైన యేసుక్రీస్తు తల్లి గర్భమందు దిగి వచ్చిన ఆ సందర్భం అద్భుతమైన మిరాకిల్. అది అత్యంత ఆశ్చర్యకరమైన కార్యం. అది దేవుడు చేస్తున్న కార్యం. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిగా తానే తల్లి గర్భంలోనికి ప్రవేశించి రావడం గొప్ప ఆశ్చర్యం, గొప్ప ఆనందం. ఇదంతా మనల్ని ప్రేమించి. కనుక మన జీవితాలు రక్షించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించవలసిన అవసరం ఉంది. అది వెంటనే మనకేమి కనబడకపోవచ్చు. గర్భం ధరించిన వెంటనే ఇదిగో ఈ క్షణమందు గర్భం ధరించాలని మనం చెప్పలేకపోవచ్చును. కానీ కొంత సమయానికి ఎప్పుడైతే ఆ పిండం లోపల పెరుగుతూ ఉంటుందో, ఆ పెరుగుతున్నప్పుడు
లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి, మన ఇష్టాలు మారుతూ ఉంటాయి, మన కోరికలు మారుతూ ఉంటాయి, తర్వాత ఇంకా మన యొక్క స్వరూపం మారుతూ ఉంటుంది, మన ఆశలు మారుతూ ఉంటాయి. ఇంకక్కడి నుంచి మనం బ్రతికేది, జీవించేది మన కోసం కాక గర్భమందున్న ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని చూసుకొని, బిడ్డకు ఏది పడుతుంది, ఏది పడదు, ఏది అవసరం, ఏది తినకూడదు, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా గర్భమందున్న ఆ పిండం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జీవిస్తాం. అదేవిధంగా సువార్త విన్న తర్వాత, సువార్త మనం అంగీకరించిన తర్వాత మనకి తెలియకుండానే లోపల కార్యం జరుగుతుంది. ఇంకే సువార్త నమ్మాను, నాకేం జరగలేదే, నాకేం అయిపోలేదు, నాకేం మార్పు సంభవించలేదు, ఏ రకమైన బాహ్యమైన రుజువులు ఏమి కనబడకపోవచ్చును, కానీ లోపల ఉన్న ఆ దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి స్వీకరించి మనం విశ్వసిస్తే ఆ ఫలింపు నెమ్మదిగా మనకు నెలలు జరుగుతూ ఉంటుండగా, రోజులు జరుగుతూ ఉంటుండగా కనబడుతుంది. ఆ కనబడుతున్నప్పుడు మనం చేయవలసిన పని ఏదనగా ఆ రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. ఆ పిండాన్ని మనం ఎలాగైతే మన గర్భవంతున్న బిడ్డను కాపాడుతూ ఉన్నామో, దానికి కావలసిన భద్రత, క్షేమాన్ని ఎలాగైతే మనం ఇస్తూ ఉన్నామో, రక్షణ విషయం కూడా అదే శ్రద్ధ, అదే జాగ్రత్త మనం చూడవలసిన అవసరం ఉంది. కొంతకాలానికి ఆ ఫలితాన్ని మనం చూస్తాం. రక్షణ అనుభవం యొక్క ఫలితాన్ని మనం చూచి ప్రభునందు ఆనందిస్తాం. కనుక ముఖ్యమైనది ఏదనగా వినడం, వినాలి. అపోస్తల కార్యం ఇంకోటి చూపిస్తాను ఉదాహరణ మీకు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం, అపోస్తల కార్యం 16వ అధ్యాయం. ఈ వాక్యం చాలా కాలం సమస్యగా ఉండేది. దేవుడు దానికి పరిష్కారం చూపించాడు. 16వ అధ్యాయం 13-14 వచనాలు. ఈ సమస్య ఎందుకంటే మా ఆవిడ పేరు, ఇక్కడున్న ఈవిడి పేరు ఒకటే. 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. నేను పౌలు తన యొక్క సేవలో ఒకరోజు సంఘటన చెప్తూ ఉన్నాడు. నదీ ఒడ్డుకు వచ్చారు, ప్రార్థన కోసం వచ్చారు. అయితే కొంతమంది స్త్రీలు వచ్చారు, మరి పురుషులందరూ ఏమయ్యారు? కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యము ఉంచాను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేస్తాను. ఈడ లూదియా అనే ఈమె వ్యాపారస్తులు, వ్యాపారవేత్త, బిజినెస్ ఉమెన్. అయితే ఆమె అక్కడ చూస్తున్నాం, నాకు ఎక్కడ సమస్య వచ్చిందని అంటే, చాలా కాలానికి సమస్యగా ఉండేది. ఏమిటంటే ప్రభువు ఆమె హృదయమును తెరిచాను. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. కనుక అది బాగుండేది కాదు నాకు. ఎందుకనంటే మనం తెలిస్తే బాగుంటుంది కదా. ఆమె ఆమె హృదయాన్ని తెరిచి వాక్యాన్ని విందంటే బాగుండేది అని అనిపించేది నాకు. బయటికి అనలేదు, ఎవరితో వాదించలేదు, కానీ నాకు లోపల బాగుండేదనగా మన హృదయాన్ని తెరిస్తే, ప్రభు లోపలికి వస్తే బాగుంటుంది. ఇది బాగుంటుంది. ఇది ప్రకటనలో మనం చూస్తాం, హృదయం తలుపు మీద నిలుచుని తడుతున్నాడు, ఎవరైనా విని తలుపు తీస్తే. కానీ తలుపు తీయడం, హృదయం తెరవడం లూదియా చేస్తుంది కాదు. మరి ఎలాగూ ఆమెకు విశ్వాసం వచ్చింది. నేను విశ్వాసాన్ని మీరు నమ్మితే నా ఇంటికి రండి, నాతో నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెబుతోంది. పౌలు ఆ ఇంటికి వెళ్ళడం, ఆమెతో ఆ ఇంట్లో ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే చూసినప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏదనగా ఆమె దైవభక్తి గల స్త్రీ అని. అప్పుడు లూదియాను అను దైవభక్తి గల యొక్క స్త్రీ ఏం చేస్తా పక్కన తర్వాత మాట, స్త్రీ వినుచుండెను. ఆమె వింటూ ఉంటుండగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. కానీ మనం వింటేనే దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడు. ఆ హృదయం యొక్క తాళం మన చేతిలో లేదు. మన హృదయాన్ని మనం తెరుచుకొని ప్రభుని ఆహ్వానించడం కాదు ఇక్కడ చెబుతున్నది. మన మాటలు వింటే మన హృదయాన్ని ఆయన తెరుస్తాడు. విశ్వసించడానికి కావలసిన ఆ శక్తిని మనకు ఆయన ఇస్తాడు. మన హృదయాలు తెరవబడతాయి. ఈ దినమందు ఆశ, నా ప్రార్థన, మనందరము కూడా
తెరుబడి హృదయాలు కలిగి ఉండాలి. ఆ తెరుబడి హృదయాలు కలిగి ఉండబట్టి మన వల్ల కాదు, మనం చేసుకోలేం. మనం చేయవలసిన పని వినడమే. వినడం 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 వినడం. లెట్స్ హియర్ లిసన్. విందాం. ఏటి విందాం? దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనం వింటే మన హృదయాలు తెరువబడతాయి. దాంతో విశ్వాసం మనకు కలుగుతుంది. ఆమె, తర్వాత వాక్యం చూస్తాం, ఆమె ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. అలాంటి ఆ రక్షణ అనుభవానికి మనందరూ రావాలని ఆశిస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం చూపించాను, 12:2 యెహెజ్కేలు గ్రంథం 12:2. ఇశ్రాయేలు జనాంగాల గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. అది మన విషయం కాకూడదని ఆశిస్తున్నాను నేను. యెహెజ్కేలు గ్రంథం 12:2. నరపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు, విను చెవులు కలిగి వెనక ఉన్నారు. మీ కళ్ళు ఉండి చూస్తున్నారా? చెవులను వింటున్నారా? ఇశ్రాయేలు జనంగా రెండూ చేయలేదు. దాంతో దేవుడు వారిని దండించాడు, శిక్షించాడు అనే సంగతి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటనలో మనం చూస్తాం. ప్రకటన 2 చూస్తే ప్రతి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి సంఘం యొక్క సందేశం చివర అంటాడు, వినుటకు చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాటలు వినుగాక. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎఫెసీ పత్రిక గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నది. సంఘముతో మనం ఏ రకంగా మన రక్షణ అనుభవంలో మనం ఎదగాలనే విషయాన్ని అనుసరించి మనం పొందిన అనుభవాన్ని మనకి వివరించి చూపిస్తున్నాడు అపోస్తలుడు పౌలు తన లేఖ పత్రిక ద్వారా. దేవుడు మనకు ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు. మనం చేయవలసిన పని వినాలి, చూడాలి. చూడవన్నప్పుడు వినడం ద్వారా మనలో మనకి ఇమాజినేషన్, మనకి ఊహలు మారి ఈ వాక్యాన్ని అనుసరించిన ఊహలలోనికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. వినటం వలన విశ్వాసం. క్రీస్తుని గురించిన మాట వినటం వలన విశ్వాసం. అయితే క్రీస్తు మాట, ప్రభు యొక్క మాట, వాక్యము కాకుండా మనం ఏం వింటాం చెప్పండి? మీరేం వింటారు? యూట్యూబ్ వింటారు, చూస్తారు. ఇంకా సీరియల్స్ వింటాము, చూస్తాము. ఇంకా మన ఇరుగు పొరుగు వారు మాట్లాడే మాటలు వింటాము, చూస్తాము. అయితే ఆ వినికిడి ఏమవుతుంది? ఆ వినికిడి వల్ల మన విశ్వాసం కలగదు. విశ్వాసానికి విరుద్ధమైనది ఇంకోటి ఉంది, భయం, ఫియర్. ఈ చుట్టూ ఉన్న ఈ పరిస్థితి, లోకానుసారమైన విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు జరిగేది ఎదురుగా మనలో భయం కలుగుతుంది. దాంతో డానీ చెప్పినప్పుడు తలనొప్పి రాగానే ఎక్కడికి వెళ్ళిపోతాం? బ్రెయిన్ క్యాన్సర్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే చాలామంది చెబుతూ ఉంటారు, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చిందని. కానీ ఇది పర్యవసానం అక్కడికే. ఇందాక కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటే అనిపించింది, నాకు కిడ్నీ నొప్పి. నీ కిడ్నీ నొప్పి నీకు ఎలా తెలిసింది? కిడ్నీ నొప్పి అని ఎవరు చెప్పారు? నీ కిడ్నీలో నొప్పి వస్తుందని. ఎక్కడో నొప్పి వచ్చింది, ఎక్కడ వచ్చింది అక్కడ వచ్చి చెప్పాలి. కిడ్నీలో నొప్పి, ఊపిరితిత్తుల్లో నొప్పి, లేదా లివర్లో నొప్పి, ఆ లోపల పార్ట్స్ మీకు ఎంఆర్ఐ ఏమీ లేకుండానే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పేస్తాను. ఎలాగొచ్చింది మీకు అది జ్ఞానం? విన్న వల్లే. విన్నారు అనగానే ఆ వినులు దాన్ని బట్టి ఇది అయిపోయింది, అది అయిపోయింది, కిడ్నీలు పోయాయి, లివర్ పోయింది, అది పోయింది. ఎలా పోయింది? రిపోర్ట్స్ చూపించాలి అంటే అది ఏమి ఉండదు. ఇక వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూపిస్తారు. కానీ ఆ డాక్టర్ పాపాలకి ఏమి తెలియదరా కదా. టేనా ఇక్కడే ఉంది. డాక్టర్కి ఏం తెలియదు, మీకు తెలుసు అంటారు కదా. ఆ ఎంఆర్ఐ తీసినా ఏమి ఉండదంటారు, ఎక్స్రే తీసినా ఏమి ఉండదంటారు. మరి మీకేమో కిడ్నీలు పోయాయి. మరి ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ పరికరాలు, చదువులు ఎందుకు వరకు వస్తున్నాయి? ఆ చెడు, ఆ తప్పుది విన్నప్పుడు మనలో కలిగే విశ్వాసం ఇది ఇంకో రకమైన విశ్వాసం. ఈ విశ్వాస ప్రకారంగా మనకు వస్తుంది, జరుగుతుంది, అలాగే పోతాం. రక్షించబడే విశ్వాసం కావాలా? నిత్య నాశనాన్ని, నరకాన్ని తీసుకుని పోయే విశ్వాసము కావాలా? భయం, లోకమందున్నదంతా భయమే. మరి ముఖ్యంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ భయం ఎంత అంత భయం కాదు. ఏమిటి? ఆ చనిపోయిన మనుషుల గురించి ఈరోజు భోజనాలు కానీ లేకపోతే ఏదైతే చేసినా అదంతా వాళ్ళు ప్రేమించి కాదు, వాళ్ళ కోసం కాదు. అది ఒకవేళ శాంతించకపోతే, దానికి సంతృప్తి అవ్వకపోతే వాళ్ళు తినేస్తారు.
ఆ భయానికి బోళ్ళు చేస్తూ ఉంటారు మనం. ఈ భయం 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 ఈ చుట్టూ లోకం యొక్క విధానం అంతా భయం. కానీ క్రీస్తులో చూసినప్పుడు ధైర్యం, విశ్వాసం. నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తం చేస్తాను, నాకేమీ కాదు, ఆయన నాకు ఉన్నాడు. షడ్రక మేషక అబేద్నెగోలు మా దేవుడు రక్షించా సమర్థుడు. కానీ ఒకవేళ రక్షించకపోయినా మన దేవుడు సమర్థుడు, స్వస్థపరచగలడు. కానీ ఒకవేళ స్వస్థపరచకూడదు అని డిసైడ్ చేసుకుని వదిలేస్తే అయినా సరే నేను దేవుడిని వదలను. కానీ మన విశ్వాసం అలాంటిది. మా దేవుడు నాకు చూడకపోతే ఆయనే దేవుడు, నాకు ఆయన అక్కర్లేదు. అది విశ్వాసమే కాదు అసలు. మొదట్లో అది విశ్వాసం అనుకుంటున్నాం మనం, కానీ విశ్వాసము కాదది. ఇక్కడికి దేవునికి సంఘమా మనవి చేస్తున్నాను, మనం వినవలసింది దేవుని యొక్క మాట, దేవుని చిత్తం, దేవుని వాక్యం ఏం చెబుతుంది అది మనకి ఎలా తెలుస్తుంది? వినుట ద్వారా, చదువుట ద్వారా, లేఖనాలు పరిశీలించడం ద్వారా. మనం చదువుతూ ఉంటే లేఖనం మనతో మాట్లాడుతుంది, మనం దర్శిస్తుంది. అందుకే క్రమంగా దేవుని వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా బైబిల్ పూర్తిగా ఒకసారి లేదా కొన్ని భాగాలు 2 సార్లు 3 సార్లు చదువుతూ ఉన్నాను. కానీ పోయిన సంవత్సరం నాకు కలిగిన ఈ పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, వెల్లూరు వెళ్ళడం, వీటన్నిటిలో కొంతకాలం పూర్తిగా చదవలేదు. ఉపవాస కూటాల ముందు అవన్నీ చెప్పాను మీకు. అది ఉపవాస కూటాలు జరుగుతుండగా దేవుడు మనల్ని దర్శించాడు. మళ్ళా నాలో మార్పు కలిగింది. ఈ సంవత్సరం చేయలేదు, చదవలేదు నేను, కనుక ఈ సంవత్సరం బైబిల్ రీడింగ్ పూర్తి చేయాలి అని మొదలుపెట్టాను. ఉపవాస కూటాల తర్వాత మొదలుపెట్టాను. ఇప్పుడు చదువుతూ ఉన్నాను. ఈ సంవత్సరం పూర్తయ్యే సమయానికి ఇంకా ఈ సంవత్సరం కూడా అవ్వక్కర్లేదు, ఈ డిసెంబర్ నెలలోనే చాలా వరకు వచ్చేసాను. ఆ బైబిల్ రీడింగ్ కొన్న ప్లాన్ వేసుకున్న ప్లాన్ ప్రకారంగా చదువుతూ ఉన్నాను. అది పూర్తి అయిపోతుంది త్వరలో. అది ఎలా పూర్తయింది? మొత్తం పాత నిబంధనతో ఒకసారి, కీర్తన 2 సార్లు, తర్వాత నూతన నిబంధన 2 సార్లు, పాత నిబంధనతో ఒకసారి పూర్తయ్యే పరిస్థితి ఉంది. అలాగే మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా అంత, ఒకవేళ నేను చేస్తాను చాలా 2-3 నెలల్లో బైబిల్ అంతా పూర్తి చేసే పరిస్థితి చేస్తాను. కానీ అలా కాకుండా ప్లాన్స్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. దాని ప్రకారం రోజుకి మనం చదవగలిగినంత చదువుకొని, ఎంత చదవగలిగితే అంత. ఓ సంవత్సరం బైబిల్ పూర్తి చేయగలిగిన ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. దాన్ని అనుసరించి మనం చదివితే, మనం ప్రతిరోజు మనం చదువుతూ ఉంటాడుగా దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకం చదువుతూ ఉంటే ఆయన మనతో మాట్లాడతారు, మనలో విశ్వాసం కలుగుతుంది. అలాగే వాక్యం బోధించబడుతుండగా వింటూ ఉంటే ఏదో ఒక మాట మనలో పనిచేసి విశ్వాసాన్ని కలుగు చేస్తారు. ఆ విశ్వాసం జన్మించినప్పుడు ఎలాగైతే పిండమ ఏర్పడే, లేకపోతే కన్సెప్షన్ జరిగినప్పుడు మనకి ఎలాగైతే తెలియదు, అలాగే మనకు తెలియకపోవచ్చు. కానీ కొంతకాలానికి మనలో ఆ కార్యాలు కనబడుతూ ఉంటాయి, లక్షణాలు కనబడుతుంటాయి. దాని నుండి మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. కానీ దయచేసి మనవి చేస్తున్నాం, నా కోరిక, నా ఆశేదనిగా ఇక్కడ మనం అందరం కూడా గర్భం ధరించాలి. మగవాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ, ఏ వయసు వారైనా దేంతో గర్భం ధరించాలి? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం ఏం చెబుతుందో దాన్ని మనం గర్భం ధరిస్తే మనం తప్పనిసరిగా మన జీవితాల్లో దాన్ని అనుభవంలోనికి మనం వస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఈ విశ్వాసానికి రెండవది హార్ట్ రెస్పాన్స్, మన హృదయం స్పందిస్తారు. దేవుడు చూస్తున్న అపోస్తలులు దేవుడితో హృదయాన్ని తెరిచాడు. ఎప్పుడైతే మనలో వింటామో, వింటం వల్ల విశ్వాసం పుడతాం. విశ్వాసం పుట్టుడు లోపల జన్మించడానికి మన హృదయం తెరవబడుతుంది. హృదయంలోనికి ఆ విశ్వాసం వస్తుంది, మన గుండెలోనికి. విశ్వాసం అనేది కొన్ని విషయాల యొక్క మానసికమైన అంగీకారం కాదు, కానీ దానికంటే అతీతమైనది. మానసికంగా అంగీకరించాలి, అది అక్కడితో అయిపోదు. ఆ అంగీకరించిన దాన్ని మనం లోపలికి వెళ్ళి దానికి మనం స్పందించాలి. ఆ విశ్వాసానికి అనుగుణంగా మనం స్పందించవలసిన అవసరం ఉంది. స్పందిస్తూ ఆ తర్వాత మూడోది మనం చేయవలసిన పని కమిట్మెంట్. తోమవలే, నా ప్రభువా, నా దేవా. తోమ మొదట నమ్మలేదు, నేను ఆయన చూడాలి, అప్పుడు మాత్రమే నేను చెప్తాను మాట మనకు తెలుసును. అయితే మనం విశ్వసించవలసి చూడకముందే, మన కంటికి కనబడకముందే దేవునితో మన కమిట్మెంట్ లేదు, మన యొక్క ప్రకటన, కన్ఫెషన్, నమ్మకం చేయవలసిన అవసరం ఉంది. మనం సంపూర్తిగా ఆయన మీద మనం వాలిపోయి, ఆయనకు వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి, ఆయన మన కొరకు ఆయన సంపూర్తి చేసిన ఆ కార్యమునందు మన విశ్వాసం ఉంచాలి.
ఈ సిరీస్ ప్రారంభించడం ముందు చెప్పాను ఒక మాట, దేవుడు అంత పూర్తి చేసి మొదలుపెట్టాడు కదా, అర్థమైందా? అంత పూర్తయిన తర్వాత మొదలుపెట్టాడు ఆయన. భూమికి పునాదులు వేయబడక మునిపే వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, అది అంత పూర్తి చేసి ఆయన్ని బలియాగా అర్పించి అన్నీ చేసిన తర్వాత అప్పుడు భూమి ఆకాశం నుంచి మనిషిని ఆయన చేశాడు. కనుక బైబిల్లో ఉన్న విషయాలు అన్నీ కూడా మనకు దేవుడు చూపించిన అన్ని విషయాలు కూడా మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో అవి జరిగిపోయాయి, సంపూర్తి అయిపోయాయి. అయితే వాటి నందు మనం విశ్వాసం ఉంది. ప్రభువా నీ దృష్టిలో జరిగిపోయిన దాన్ని మనం విశ్వసించి ఆ అనుభవంలోనికి మనం రావాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు, మనం స్వాధీనము చేసుకోవలసిన అవసరం ఉంది. క్రైస్తవుడిగా ఉండడం అనేది, క్రైస్తవ జీవితం అనేది తిరిగి జన్మానుభవం అనే మాటను పౌలు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వాడాడు. దాన్ని పౌలు మనకి వివరిస్తూ ఉన్నాడు. ఈ పత్రికల్లో మనం చూస్తే ఇది ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమతో ప్రారంభమైన సంబంధమే బిడ్డ గర్భం ధరించడం అనేది. ఇది దేవుని యొక్క ప్రేమ చేత మన కొరకు తన వాక్యాన్ని, తన లేఖనాన్ని ఆయన పంపించాడు. దాని ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. రక్షించబడడం మాత్రమే కాకుండా మన జీవితాల్లో మనం చేయవలసిన అన్ని విషయాల గురించిన కార్యం ఈ మార్గము ద్వారానే, కన్సెప్షన్ ద్వారానే మనం జరుగుతుంది. విశ్వాసం ద్వారా వాక్యాన్ని మనం స్వీకరిస్తే మనం గర్భము ధరిస్తాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింబడిన వారు కనుక ఇక్కడ ఫర్ యూ హ్యావ్ బీన్ బోర్న్ అగైన్ నాట్ ఆఫ్ పెరిషబుల్ సీడ్. క్షయమగు విత్తనం కాదు మనం పుట్టింది, బట్ ఆఫ్ ఇంపెరిషబుల్ త్రూ ద లివింగ్ అండ్ ఎండ్యూరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము సజీవమైనది, నిలిచేది, క్షయమైపోయేది అంత మాత్రము కూడా కానిది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మొన్న బైబిల్ రీడింగ్లో గలతీ పత్రిక అంతా ఒకేసారి కూర్చొని చదివాను. అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఏంటి వీళ్ళందరూ చదవట్లేదా, ఈ పత్రిక అర్థం కాలేదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కొన్ని విషయాలు నాకు అనిపించదు. నేను ఎప్పుడైనా గలతీ పత్రిక మాట్లాడి వివరిస్తానని. 4వ అధ్యాయం 19వ వచనములు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ప్రసవ వేదన కలగడానికి కారణం దాన్ని చూస్తే ఏమవ్వాలి, ముందుగా కన్సెప్షన్ అవ్వాలి, గర్భం ధరించాలి. గర్భం ధరించి 9 మాసాలు మోసిన తర్వాత, అందుకే ప్రతిదీ 9 మాసాలు పట్టదు, అవి మరి అది వేరే లెక్కలు ఉన్నాయి. మనుషులకు 9 కానీ మిగతా జంతువులకు వేరు వేరు ఉన్నాయనుకోండి. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రసవ వేదన పడుతున్నాడు. దేనికి? సంఘములో క్రీస్తు యొక్క పోలిక ఏర్పడాలి, క్రీస్తు వలె సంఘం మారాలి అని ఆశించి వారి విషయం ప్రసవ వేదన పడుతున్నాను. అక్కడ మాట గమనించండి, మరలా ప్రసవ వేదన పడుతున్నాను అంటే మరలా ప్రసవ వేదన అంటే ఇంతకుముందు ఒకసారి గలతీ సంఘ విషయం ప్రసవ వేదన పడ్డాడు. ఎప్పుడు పడ్డాడు? వారిని కనడం కోసం, ఒక సంఘాన్ని కనాలి అని అంటే తప్పనిసరిగా ఆ సేవకుడు ప్రసవ వేదన పడాలి. ప్రసవ వేదన పడకుండా ఈ రోజులు చాలా సులువుగా సంఘాలు కనేస్తున్నారు. ఈ సంఘం నుంచి ఆ సంఘం నుంచి గ్రూపులు అలాక్కొచ్చేసి బోర్డు జరుగుతున్నాయి. అవన్నీ మీరు వింటూ ఉన్నారు, గమనిస్తున్నారు. ఇది అంటున్నాడు మరలా ప్రసవ వేదన పడుతున్నారు. మరలా అనగా ఏ కార్యం జరగాలన్నా సరే మనం ముందుగా గర్భము ధరించాలి. సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, దేవుని చిత్తం నెరవేర్చబట్టు కొరకు, పాల్గొనంతరి రక్షణ కొరకు, వీరంతరి కొరకు మనం గర్భం ధరించాలి. మీ వీధిలో ప్రజల రక్షణ కొరకు మీరు గర్భం ధరించి ప్రసవ వేదన పడుతూ ప్రయాసపడితే తప్పనిసరిగా ఫలితాన్ని మనం చూస్తాం. ఒక జనాంగాన్ని కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలు, ఒకనాటి వేదన చాలు. అలా నిత్యము మనం కంటూనే ఉండాలి, నిత్యము మనం గర్భము ధరిస్తూనే ఉండవలసిన అవసరం ఉంది. అయితే చాలాసార్లు జరిగే ప్రమాదకరమైన స్థితి ఏదనగా గర్భము ధరించిన తర్వాత మనం జాగ్రత్త వహించకపోతే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అబార్షన్ అవుతుంది. అంటే భౌతికంగా చెప్పట్లేదు, ఆత్మీయంగా ప్రభు నమ్ముతున్నారు, వస్తున్నారు,
కానీ వారి రక్షణను లోపల జరిగిన ఆ కార్యాన్ని సరిగా చూసుకొని కారణం జరుగుతుందనగా అబార్షన్ భ్రష్టులు అయిపోతారు, దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నారు, ఇంకా దేవుని విరోధులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనలో ఎవరికి కూడా అలాంటి అబార్షన్ కాకూడదని ఆశిస్తున్నాను నేను. మన రక్షణ అనుభవంలో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, ప్రభులో మనం ముందుకు సాగవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఇది తిరిగి జన్మించాలి. ప్రభు చెప్తున్నాడు మాట, తిరిగి జన్మం. రక్షించబడిన మనం నూతన సృష్టి, పాతది ఇక లేదు. పాతది పాలిష్ కాదు, పాతదాన్ని పాలిష్ చేసి పాతదాన్ని రిపేర్ చేసిన కార్యం కాదు ఇది. విరిగిన ముక్కలు అతికింది కాదు ఇది. నూతన సృష్టి, నూతన జన్మ. కనుక అవగాహనతో దయచేసి మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకుందాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆస్వాదించును గాక. ఆమేన్.